అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. ప్రస్తుతం అంటే డిసెంబర్ 2వ వారంలో అయితే ఉన్నాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత అయితే గణనీయంగా పెరుగుతూ వస్తుంది. అంటే వర్షాకాలం అయిపోయి మనము చలికాలంలో ఎంటర్ అయిన క్రమంలో అంటే ఒకేసారిగా వాతావరణంలో మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే మనకు జనవరిలో ఏ విధంగా అయితే మంచు అయితే కురుస్తుందో సో ఆ రీతిలో డిసెంబర్ 2వ వారంలోనే చలి తీవ్రత అనేది పెరిగింది. హైదరాబాద్లో అట్లాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత చలి ఉంది అనేది ఒకసారి మనం కంప్లీట్గా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం వాతావరణానికి సంబంధించి. సో ఇక వరుసగా రెండో రోజు హైదరాబాద్ నగరం మరియు పరిసర ప్రాంతాలలో తీవ్రమైన చలిగాలులు వీచడంతో ఈ సీజన్లో అత్యంత చలిగా ఉదయం నమోదైంది. నివాసితులు తీవ్రమైన చలితో మేల్కొన్నారు. అనేక ప్రదేశాలు సింగిల్ డిజిట్ రీడింగ్లను అయితే నమోదు చేశారంటే సింగిల్ డిజిట్ అంటే 10 లోపే అనమాట. అంటే 9, 8, 7 ఇట్లా అయితే నమోదవుతుంది. ఇది చాలా చలి తీవ్రత ఎక్కువ ఉండదని చెప్పాలి. ఇక హైదరాబాద్ శివార్లో చలి తీవ్రతగా ఎక్కువగా ఉంది. ఇబ్రహీంపట్నంలో అత్యంత ఉష్ణోగ్రత 7.6గా నమోదైంది. ఇది నగర పరిధిలోని అత్యంత శీతల ప్రదేశంగా నిలిచింది. ఇతర పరిధీయ ప్రాంతాల్లో కూడా తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు గణనీయంగా తక్కువగా నమోదయ్యాయి. హెచ్సియో షేర్లింగంపల్లి 8 డిగ్రీలు, రాజేంద్రనగర్లో 8.5 నమోదయ్యాయి. నగరంలోని పారిశ్రామిక మరియు నివాస ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిల కంటే చాలా తక్కువగా నమోదయ్యాయి. బిహెచ్ఎల్లో 9.4, గచ్చిబౌలిలో 10.8, శివరాంపల్లిలో 10.9 నమోదయ్యాయి. హైదరాబాద్ మధ్య మరియు ఉత్తర ప్రాంతాలలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. కుత్బుల్లాపూర్లో 11.5, పశ్చిమ మారేడుపల్లిలో 11.6, అల్వాలో 12 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరం యొక్క దక్షిణ ప్రాంతంలో స్వల్పంగా వేడిగా ఉన్నప్పటికీ గణనీయంగా చలిగా ఉంది. కిషన్ బాగ్లో 12.3, చందానగర్లో 12.5, బహదూర్పురాలో 12.6 ఉష్ణోగ్రతలు అయితే నమోదైనట్లుగా మనకైతే తెలుస్తుంది. ఇక కార్వాన్, హిమాయత్ నగర్, చార్మినార్ మరియు ఎల్బీ నగర్ అన్ని ఒకే విధంగా 12.8 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లింగంపల్లి 13 డిగ్రీలు, గోల్కొండ 13.2, బేగంపేట 13.3, మల్కాజ్గిరి 13.8, మెహదీపట్నం 14 ఉష్ణోగ్రతలతో కూడిన వాతావరణం అయితే ఉందంట. ఇక తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాలు కూడా తక్కువ ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. ఆసిఫాబాద్ మరియు సంగారెడ్డి 6.6 అగ్రస్థానంలో ఉండగా ఆదిలాబాద్ 6.7తో, వికారాబాద్ 7.5తో ఆ తర్వాతి స్థానంలో అయితే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 7.6, కామారెడ్డిలో 7.9 అయితే నమోదైంది. ఇది చాలా తీవ్రమైన చలి అని చెప్పాలి. ఇక తీవ్రమైన చలిని ఎదుర్కొంటున్న ఇతర జిల్లాలో మెదక్ 8.1 మరియు సిద్దిపేట, నిర్మల్ మరియు నిజామాబాద్లో అన్ని 8.4గా అయితే నమోదైంది. మహబూబ్ నగర్లో 8.6 రాష్ట్రంలో అత్యంత శీతల ప్రాంతాల జాబితాలుగా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక చలిగాలుల కారణంగా నిర్వాసితులు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే కోరారు. ప్రభావిత ప్రాంతాలలో వెచ్చని దుస్తులు మరియు పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్తా ఉంది. ఇక్కడ ఇప్పటికే మరి అన్ని అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఇప్పటికే చలి అంటే సింగిల్ డిజిట్గా వచ్చేసింది అనమాట. అంటే 7, 8, 9 సో ఇట్లా వచ్చేసింది అనమాట. ఇది చాలా ఎక్కువ అని చెప్పాలి. సో చిన్నపిల్లలు ఉన్న మహిళలు, వృద్ధులు ఉన్న వీళ్ళైతే పలు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్తా ఉంది. సో ఇది మొత్తం తెలంగాణకు సంబంధించి చలి ఎట్లా ఉంది, ఎక్కడెక్కడ ఎంత ఉంది అని ఫుల్ డీటెయిల్స్. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.